మందమర్రిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై నిరసనగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, అంబేద్కర్ రచించిన ఆశయాలను, రాజ్యాంగాన్ని కాపాడతామని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ అన్నారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ముందుగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై నిరసనగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, బీజేపీ ప్రభుత్వం అమిత్ షా తప్పుడు మాటలు డైవర్ట్ చేయడం కోసమే రాహుల్ గాంధీ దళితులను దూషించాడని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్, మండల ఇన్ఛార్జ్ కడారి జీవన్ కుమార్, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. దాని అగేన్స్ట్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ, ఆపోజిషన్ పార్టీ ఎంపీ వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. మీరందరూ చూస్తున్నారు. అమిత్ షా కడుపులున్న మాట బయట పడిపోయినది. వారికి దళితులన్నా, బడుగు బలహీన వర్గాలన్నా ఇంత చిన్న చూపుతో చూస్తారు అని చెప్పి మనకు స్పష్టంగా తెలిసింది. మీ అందరూ ఒకటి గమనించాలి. అంబేద్కర్ గారు 70-75 సంవత్సరాల క్రితం ఏదైతే రాజ్యాంగం ముందు ఆలోచనతోటి రాజ్యాంగం రాసినారో, ఇవన్నీ మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని వారు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, దళితులకు, బడుగు బడిగిన వర్గాలకు హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులు కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది. కాన్స్టిట్యూషను మనందరికీ ఒక కవచ లెక్క ఇచ్చినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గమనించాలి. దీని అగేన్స్ట్ అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేసినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే వారు క్షమాపణ చెప్పి వారు గృహమంత్రిగా, హోమ్ మినిస్టర్గా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు స్పష్టంగా తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు చూడాలా, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలని చెప్పి వారి దురాచరణలు ఏదైతే ఉన్నాయో, అది మన అందరి హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కోల్పోతాము. వారు ముసుకేసుకొని ఏదైతే పనిచేస్తుంటారో బీజేపీ నాయకులు, ఇప్పుడు ఆ ముసుగు తెరిచిపోయింది. వాళ్ళ కడుపులున్న బాధ, మంట ఏదైతే దళితుల మీద ఏదైతే కోపం ఉన్నదో అది బయటపడిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గమనించాలని చెప్పి నా విజ్ఞప్తి. నిజం ఏందో తెలుసుకోండి. అంబేద్కర్ గారు దళితులకు, బడుగు బలిగిన వర్గాలకే కాకుండా అందరికీ ఆర్బీఐ ఫౌండర్ లాగా కూడా చాలా తక్కువ మంది తెలుసు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనం ఈరోజు అందరము ఇండియాలో ఫైనాన్స్ సిస్టమ్ ఏదైతే మాట్లాడుతుంటామో దాన్ని కూడా అంబేద్కర్ గారే ఫస్ట్ స్టార్ట్ చేసింది భారతదేశంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అంబేద్కర్ గారు ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చినారు. అదేవిధంగా హిందూ యాక్ట్లో ఏదైతే ఇది ల్యాండ్ సంబంధించిన కానివ్వండి, ఉమెన్ రైట్స్ సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ కాంట్రిబ్యూషన్స్ అంబేద్కర్ చేసినారు. ఇంత పెద్ద వ్యక్తిని పట్టుకొని వారు ఇంత చిన్న చూపుతోటి చూడడము చాలా బాధాకరము. దళితులందరూ, బడుగు బలిగిన వర్గాలందరూ ఏకమై అమిత్ షా అగేన్స్ట్ పోరాడే సమయం వచ్చింది. వారి వాయిస్ ఇవ్వాలా. మీరు అందరు చూసినారు, పార్లమెంట్లో కూడా ఏ ఒక్క ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదలలేదు. మీరు ప్రేమగా నన్ను పార్లమెంట్ పంపించినారు, మన హక్కుల కోసం పోరాటానికి పంపించినారు. పార్లమెంట్ గోడల మీద కూడా లుంచొని అంబేద్కర్ గారి చిత్రపటం పట్టుకొని జై భీమ్ నినాదాలు చేసినాము పార్లమెంట్లో. ఖచ్చితంగా అమిత్ షా గారు రాజీనామా చేసే వరకు మేము ఈ పోరాటం ఆపమని చెప్పి మీ అందరి ముందు మళ్ళొకసారి తెలియజేస్తున్నాము. జై భీమ్.